వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్సాం పర్యటనలో భాగంగా బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి ఈ నిధులను బదిలీ చేయనున్నారు. గత కొంతకాలంగా ఈ నగదు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఈ న్యూస్తో పెద్ద ఊరట లభించినట్లయింది. సాగు అవసరాల కోసం కేంద్రం అందిస్తున్న ఈ సాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తోంది. పీఎం కిసాన్ పథకం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 22వ విడత పెట్టుబడి సాయం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి 13వ తేదీన నేరుగా 2,000 రూపాయల డబ్బు జమ కానుంది. ఈ నిర్ణయం వల్ల సాగు పనులు ఉన్న రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న వ్యవసాయ కుటుంబాల్లో ఈ వార్త కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేంద్ర వ్యవసాయ శాఖ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పీఎం కిసాన్ సమ్మద్ నిధి ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. మార్చి 13న విడుదలయ్యే నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో వెళ్తాయి. ఈ నేపథ్యంలోనే రైతులు ఈ కేవైసీ వంటివి పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే కేవలం కేవైసీ ఉన్నవారికి మాత్రమే నిధులు జమ అవుతాయి. అయితే ఈ పథకం కింద 2025 నవంబర్ 19న 21వ విడత నిధులు 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో 22వ విడత నిధుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న రైతులు వేచి చూస్తున్నారు. మార్చి 13న నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రధాని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. అదే రోజున దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులతో ఆయన నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. పథకం వల్ల కలిగిన ప్రయోజనాలను, క్షేత్రస్థాయి అనుభవాలను రైతులు పంచుకుంటారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలను మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్తామని, పారదర్శక పాలనకు ఇది ఒక నిదర్శనమని ప్రభుత్వం చెబుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి ఈ నిధులను బదిలీ చేయనున్నారు. గత కొంతకాలంగా ఈ నగదు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఈ న్యూస్తో పెద్ద ఊరట లభించినట్లయింది. సాగు అవసరాల కోసం కేంద్రం అందిస్తున్న ఈ సాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తోంది. పీఎం కిసాన్ పథకం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 22వ విడత పెట్టుబడి సాయం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి 13వ తేదీన నేరుగా 2,000 రూపాయల డబ్బు జమ కానుంది. ఈ నిర్ణయం వల్ల సాగు పనుల్లో ఉన్న రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న వ్యవసాయ కుటుంబాల్లో ఈ వార్త కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేంద్ర వ్యవసాయ శాఖ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. మార్చి 13న విడుదలయ్యే నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో వెళ్తాయి. ఈ నేపథ్యంలోనే రైతులు ఈ కేవైసీ వంటివి పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఈ కేవైసీ ఉన్నవారికి మాత్రమే నిధులు జమ అవుతాయి. అయితే ఈ పథకం కింద 2025 నవంబర్ 19న 21వ విడత నిధులు 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో 22వ విడత నిధుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న రైతులు వేచి చూస్తున్నారు. మార్చి 13న నిధులు విడుదల కార్యక్రమాన్ని ప్రధాని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. అదే రోజున దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులతో ఆయన నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. పథకం వల్ల కలిగిన ప్రయోజనాలను, క్షేత్రస్థాయి అనుభవాలను రైతులు పంచుకుంటారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలను మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్తామని, పారదర్శక పాలనకు ఇది ఒక నిదర్శనమని ప్రభుత్వం చెబుతోంది.